నమస్తే, వెల్కమ్ టు యు1 ఛానల్. మనకి 2026 సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. మరి ఆమెతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, అదే విధంగా ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఈ విషయాల గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే యామిని. అమ్మ, ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అయితే మనకి శాస్త్రం ప్రకారం అయితే ఉగాదికి మనకి కొత్త సంవత్సరం. అవును. కాకపోతే ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుంది, 2026 సంవత్సరంలో అంటూ Yes. అందరికీ తెలుసుకోవాలని ఉత్సాహం అనుకోవచ్చు, అదొక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఉంటుంది. అయితే అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? గ్రహాలు స్థితిగతులు అనుకోవచ్చు, మనకి ఏ విధంగా ఉంది? యువన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కళ్ళకి 2026 న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే అమలు మనకి 26లో 25 కన్నా కొంత మెరుగ్గా ఉందిరా. చాలా చక్కగా అన్ని రాశుల వాళ్ళకి సమంగా హెచ్చుతగ్గులు లేకుండా చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. అక్కడ తప్ప మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 25 కన్నా 26 కొంత మెరుగ్గానే కనబడుతోంది. అయితే ఈ వీటి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే ఇప్పుడు మనం చెప్పుకుంటాము. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది, అన్ని రంగాల వాళ్ళకి అనేది కూలంకషంగా తెలుసుకుందాము. అయితే 26లో ప్రధానంగా మనకి గ్రహస్థితులు, శని భగవానుడు మీనరాశిలో 12వ స్థానంలో ఉన్నాడు. గురు బృహస్పతి మిథునంలోను, రాహువు కుంభరాశిలోను, తర్వాత కేతువు సింహరాశిలో, కుజుడు సంవత్సరం మొత్తంగా చక్కగా బలంగా ఉన్నాడు. గ్రహాలు మారుతూ, రాశులు మారుతూ చక్కగా బలమైన స్థితిలోనే ఇస్తున్నాడు. అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ముందుగా ఎలా ఉండబోతుందంటే కనుక, ఈ రాశిలో ఉండే వారికి ఇది ఈ రాశి యొక్క అధిపతి మనకి కుజుడు, అంటే అంగారకుడు అనమాట. ఈ రాశి యొక్క తత్వం ఏమిటి? అగ్నితత్వము. ఈ అగ్నితత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మేషరాశి వారి లక్షణాలు ధైర్యము, నాయకత్వము, దీంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసేసుకుంటారు ఫాస్ట్ గా. అది మంచా చెడు అనేది చూసుకోరు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడము. తర్వాత ఏంటంటే పోరాట శక్తి, దేని గురించైనా పోరాడే శక్తి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఎక్కువ కనబడుతోంది గతం కన్నా. అయితే మరి ఈ యొక్క అంశాలు మొత్తంగా ఎలా ఉండబోతున్నాయంటే కనుక, విద్యార్థులకు ఏదైనా పరీక్షల్లో సక్సెస్ కనిపిస్తోంది, విజయాలు, అన్ని రంగాల వాళ్ళకి విజయాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు కలిసి కలగలిపినదే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్నమాట. అయితే విద్యార్థులను చూసుకున్నట్టయితే ఎలా ఉందంటే, పోటీ పరీక్షలకు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ద్వితీయార్థంలో, అనగా 6 నెలల తర్వాత వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశము. కరెక్ట్, మనకి టైం కూడా అదే. జూన్ తర్వాత నుంచి రెండో భాగంలో చాలా చక్కగా ఉండబోతోంది, అద్భుతంగా ఉంటుంది. అయితే జనవరి మే మధ్య కొంత ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ లేజినెస్ ఉంటుంది, ఆలసత్వం ఉంటుంది. తర్వాత ఏకాగ్రత మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత చదువు మీద విరక్తి భావం వస్తుంది. ఎప్పుడు చదివేదే కదా అన్నట్టు విరక్తి భావం వస్తుంది అనమాట. అయితే జూన్ తర్వాత నుంచి వీళ్ళల్లోని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చి విపరీతంగా చదవడము, చదివింది గుర్తు రావడము, తర్వాత మెమరీ పవర్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఇంట్లో చదువు వాతావరణం కూడా కోఆపరేట్ చేసేటట్టుగా చక్కగా ఇంటి వాతావరణం కానీ, స్కూలు కాలేజీ వాతావరణం కానీ చక్కగా ఉండబోతోంది. అయితే విదేశీ విద్య అవకాశాలు వీళ్ళకి వస్తాయి. వీళ్ళు కనుక ఈ జనవరి నుంచి ప్రయత్నం చేసినట్టయితే కనుక మే దగ్గర నుంచి వీళ్ళకి అవకాశాలు రావడం మొదలవుతాయి. జూన్ నుంచి ఇంకా వీళ్ళ డెసిషన్, పెడదామా వద్దా అనేది వీళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి అంటే కనుక, ఈ సమయంలో ప్రేమల జోలికి వెళ్ళకూడదు. మీడియా అంటే రీల్స్ చేయడం కానీ, ప్రేమల్లో పడ్డం కానీ, ఇలాగా అన్నెసెసరీ టైంని వేస్ట్ చేయకుండా, అన్నెసరీగా వేస్ట్ చేయకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి, జాగ్రత్తలు. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక పరిహారం ఏంటంటే, ఈ సమయంలో బుధగ్రహాన్ని ఎక్కువగా వీళ్ళు ప్రీతి చేసుకోవాలి. మేషరాశి వాళ్ళు ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు జూన్ వచ్చే వరకు కూడా వీళ్ళు ప్రతిరోజు చదువుకోవాలి 108 సార్లు. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక, ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మార్చి జూలైల మధ్య ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము కనబడుతోంది. తర్వాత కొత్త బాధ్యతలు వీళ్ళు తీసుకుంటారు, ఇదివరకు చేసిన దానికన్నా మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత అధికారులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకే. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఐటీ ప్రైవేట్ రంగం చూసినట్టయితే కనుక విదేశీ ప్రాజెక్టులు వస్తాయి, జీతభత్యాలు పెరుగుతాయి. దీంతో పాటు వర్క్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి, కొంచెం డిస్ట్రక్షన్ అవుతారు. ఓకే. వర్క్ మీద దృష్టి పెట్టే పని చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఆఫీస్లో పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, ఓకే. దానిలోకి వీళ్ళు వెళ్లే ప్రయత్నం చేయకూడదు. తర్వాత సీక్రెట్ గా శత్రువులు ఏర్పడతారు వీళ్ళకి, అది గమనించుకుంటూ ఉండాలి. అది వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో వీళ్ళు ప్రతి శనివారము నువ్వుల దీపాన్ని వెలిగించుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కదా, ఉంటుంది. ఆ షేడ్ అనేది వీళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఒక్క శనివారం నాడు నువ్వుల దీపం వెలిగించుకుంటే ఉద్యోగస్తులు సరిపోతుంది. తర్వాత ఇంకా వ్యాపారస్తులకు వచ్చినట్టయితే కనుక పెట్టుబడులు ఏ సమయంలో పెట్టాలి అంటే కనుక వ్యాపారస్తులకు ఇది అత్యంత బలమైన సంవత్సరం. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ కొత్తగా రావడానికి కానీ మోస్ట్ పవర్ఫుల్ ఇయర్ అని చెప్పొచ్చు. అయితే ఏ ఏ రంగాలు అంటే ఏ ఏ వ్యాపారస్తులకి మంచిగా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఐరన్ మెకానికల్ వ్యాపారము, ఇంధనము, ట్రాన్స్పోర్ట్స్, తర్వాత టెక్నాలజీ పరంగా వీళ్ళు ఏవైనా వ్యాపారాలు చేసే వాళ్ళకైతే విశేషమైన లాభాలు వస్తాయి. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక వీళ్ళ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత నకిలీ డాక్యుమెంట్స్ వీళ్ళు పొరపాటున సంతకాలు చేయాల్సి వస్తుంది, కంగారులో కానీ లేదంటే బలవంతంగా కానీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఏదైనా డాక్యుమెంట్స్ చేసేటప్పుడు పక్కన ఎవరినైనా పెట్టుకోవడం కానీ లేదంటే వీళ్ళు 1-2 సార్లు తరచి చూసుకున్నట్టయితే కనుక కొంత మనకి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మోసాలు ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. అన్ని ఏదో రకంగా వీళ్ళు మోసపోవడం అనేది ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. అయితే జూన్ తరువాత మాత్రము వీళ్ళు పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. జూన్ ముందంతా పెట్టుబడులు వద్దు, తర్వాత నుంచి పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా వీళ్ళు ఏం చేయాలంటే ఈ సంవత్సరంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్ళాలి, ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకోవాలి. మేషరాశి వాళ్ళు ఇక వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక వీళ్ళకి వర్ష యోగం ఉన్నది, కౌలుకి ఇచ్చే వాళ్ళకి మంచి మంచి దిగుబడి రావడము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ధనం రావడము, ఇలాంటి కౌలుదారులకు విశేషంగా లాభాలు ఉన్నాయి. అయితే గోదాములు నిల్వ చేసే వాళ్ళకి, పశువు పోషణ చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే వీళ్ళకి వచ్చే ప్రమాదాలు ఏంటంటే అగ్ని ప్రమాదాలు, గోడౌన్స్ ఉంటాయి కదా, ఆ గోడౌన్స్ లో కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఏంటంటే యంత్రాల వల్ల వీళ్ళకి కాళ్ళకి కానీ వేళ్ళకి కానీ మనుషులకు కానీ దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది, యంత్రాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారంగా వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి మంగళవారము భూమి పూజ చేసుకోవాలి. వ్యవసాయదారులు భూమి పూజ, భూమి అంగారకుడు ఇది కాబట్టి భూమి పూజ చేసుకోవాలి, ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకుని చేసుకోవాలి. అయితే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు, రాజకీయాల దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే వీళ్ళకి కొత్త పదవులు రావడము, జనాదరణ పెరుగుతుంది. దీంతో పాటు మీడియాల ద్వారా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు అఖండంగా వస్తాయి. తర్వాత ఏంటంటే వీళ్ళు దేనికి జాగ్రత్త పడాలి అంటే కుట్ర పన్నేదారులు ఎక్కువ మంది అయిపోతారు, వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండాలి. హై లెవెల్ రాజకీయ శత్రుత్వాలు కూడా వీళ్ళకి బ్యాక్ స్టాపింగ్స్ అంటారే, వెన్నుపోటుదారులు వీళ్ళకి ఎక్కువ అవుతారు. ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పరిహారం ఏం చేసుకోవాలంటే కనుక ప్రతి ఆదివారము సూర్యారాధన చేసుకోవాలి రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు. తర్వాత కుటుంబము, దాంపత్యము, సంతానము, వివాహం చూసినట్టయితే కనుక ద్వితీయార్థంలోనే సంతాన యోగము, వివాహ యోగము, కుటుంబంలో శుభకార్యాలు జనవరి నుంచి వీళ్ళు మే వరకు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్టయితే జూన్ లో పెళ్లిళ్ళు అయ్యే అవకాశము చాలా కనబడుతోంది, సంతానం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత ఇక ప్రారంభంలో చూసినట్టయితే జనవరి నుంచి మే వరకు కూడా దాంపత్యాల్లో పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, సర్దుబాటు ధోరణిలో వెళ్ళాలి. తర్వాత వీళ్ళ అహంకారం వల్ల గొడవలు వస్తాయి, కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. అదే పరిహారంగా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక రక్తపోటు సమస్యలు, తలనొప్పి, నరాల బలహీనత, నిద్ర లేకపోవడము, ఇవి ఆరోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ప్రమాదాలు ఏంటంటే కారు కానీ బైక్ కానీ ఇవి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మార్చి నుంచి ఆగస్టు ఈ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పరిహారం ఏం చేయాలంటే వీళ్ళు హనుమంతుడి జపము సాధ్యమైనంత వరకు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా ఆర్థిక పరంగా అప్పులును రాబళ్ళు చూసుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది, పాత అప్పులు తీరిపోతాయి, కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. కానీ అనుకోని ఖర్చులు, కోర్టు వ్యవహారాలు, తర్వాత ట్రావెలింగ్ లో కొంత ఖర్చులు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఉండబోతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.